నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా టైటిల్ చూసే ఉంటారు, తొట్టి గ్యాంగ్, దానితో పాటు కుల వివక్ష. ఇది కదా మన టైటిల్. అయితే ఈ టైటిల్ ఎవరి గురించి పెట్టాం? మందా సాల్మాన్ అనే ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు. రాజకీయ కక్షల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఆయన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దళిత కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తే కొట్టి చంపేశాడు. ఓకే, ఇది గురజాల నియోజకవర్గం పిల్లేని గ్రామంలో జరిగింది. అయితే నేను తొట్టిగాంగ్ అని ఎందుకు పెట్టాను, కుల వివక్ష అని ఎందుకు పెట్టానో మీకు తెలియాలంటే మీరు వీడియోను పూర్తిగా చూడండి. వీడియోను పూర్తిగా చూసిన తర్వాత ప్రేక్షకులే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ మీరు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత నేతలు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారు కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ మాటల గురించి నేను విశ్లేషించాలనుకుంటున్నాను. ముందుగా చనిపోతే ఏం చేస్తున్నారు, కనీసం మా సోదరుడు ఒక జాతి పౌరుడు చనిపోయాడని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీ రాజకీయాలు కోసం, మీ రాజకీయ స్వలాభం కోసం ఈ రోజు మీరు దగ్గరుండి దళితుల్ని చంపిస్తున్నారే, ఇదే తెలుగుదేశం ప్రభుత్వానికి న్యాయం అని అడుగుతున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులు అంటే ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో బతికిన దళితులు ఇప్పుడు ఏ విధంగా బతుకుతున్నారు, ఏ విధంగా భయంగా. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులు ఏ విధంగా ఆత్మగౌరవంగా బతికారో మీకు అందరికీ తెలుసు అంటున్నాడు. నేను అడుగుతున్నా అన్నని, నేను సుధాకర్ గారు ఏ విధంగా చనిపోయాడో నేను మాట్లాడను. నడి రోడ్డు మీద బట్టలు లేకోకుండా ఆయన కొట్టి ఏ విధంగా చంపారో దాని గురించి నేను మాట్లాడను. ఇంకా చాలా సంఘటనలు జరిగినాయి, వాటి గురించి నేను మాట్లాడను. దళితులకి గుండ్లు కొట్టారు, వాటి గురించి నేను మాట్లాడను. స్వయంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీనే అనంతబాబే ఒక దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేశాడు. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి డోర్ డెలివరీ అంటే ఏందో తెలియదు. కానీ మీ ఎమ్మెల్సీ ఒక దళితుణ్ణి చంపి ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ, డోర్ తట్టి ఆ ఇంటి ముందు పెట్టిన తర్వాత డోర్ డెలివరీ అనేటువంటి పదము వైరల్గా మారి సామాన్యులు కూడా ఆ పదం రీచ్ అయింది. ప్రతి ఒక్కళ్ళు దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. మరి దాన్ని ఆత్మగౌరవం అంటారా అన్న? ఆత్మగౌరవంతో బతకడం అంటారా అన్న? నేను అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పండి. ఇంకేం మాట్లాడారో వినండి. బతుకుతున్నారు, ఏ విధంగా అరెస్ట్ అవుతారు, ఏ విధంగా హత్యలు గావిస్తారు అనేది ఈ 18 నెలల కాలంలో చూసాం. ఎప్పటికైనా సరే ఇటువంటి రాజకీయ ప్రేరేపణ హత్యలు, ప్రభుత్వ హత్యలు, ఇవన్నీ ఆపకపోతే దళితుల నుంచి ఈ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం ఇప్పటికే స్టార్ట్ అయింది. తప్పకుండా మీ ప్రభుత్వ పతనం ఖాయమని చెప్తుంది. ఇప్పటికైనా సరే మందా సాల్మాన్ కుటుంబానికి ఏదైతే మా పార్టీ డిమాండ్ చేస్తుందో తక్షణం కూడా ₹1 కోటి నగదు, 5 ఎకరాల పొలము, వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత ప్రభుత్వం ఇచ్చి తన చిత్తశుద్ధి. ఇక్కడ ప్రభుత్వం ₹1 కోటి ఇవ్వాలి, ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మీరు మాట్లాడారు. ఓకే, కరెక్టే, 100% ఇవ్వాలి. 1 కోటి కాదు, 2 కోట్లు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేయాలి. మీ పార్టీ ఎంత ఇచ్చిందో చెప్పండి అన్న. మీ పార్టీ ఎంత ఇచ్చిందో చెప్పండి. అక్కడ అనంతబాబు గారి యొక్క డ్రైవరు, అనంతబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దగ్గర ఎవరుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డ్రైవరే ఉంటాడు. వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపితే అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ 5 లక్షలు ఇచ్చింది. ఇక్కడ మీ కార్యకర్త మీ పార్టీ కోసం, మీ పార్టీకి ఓటేశాడని ఆ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడో ఉంటున్నారా? మీ పార్టీకి ఓటేశాడని ప్రాణాలు గాల్లో కలిసిపోయింది. మీ పార్టీకి ఓటేశారని చంపేస్తే మీ జగన్మోహన్ రెడ్డి గారు బిచ్చం వేసినట్టు 5 లక్షలు ఇస్తాడా? ఏన్నా ఎవరికేస్తున్నారు భిక్షం? ఎవరికేస్తున్నారన్న భిక్షం? పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడదాం. నువ్వెంత ఇచ్చావన్నా? కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కందుకూరులో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఫార్చునర్ పెట్టి గుద్దిచ్చి చంపేస్తే పార్టీలకి అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడికి ఈ ప్రకాశం జిల్లాలో ఈ కందుకూరులో జరిగినటువంటి ఘటనకి ఒక్కొక్కళ్ళు లక్షలు ఇచ్చిపోయారు. మరి మీరు ₹1 నా కుటుంబానికి ఇచ్చారా? నేను ఈయన్నే అడుగుతున్నా, మొండితోక అరుణ్ కుమార్ గారిని అడుగుతున్నా. ఇంకా ఈ కమ్యూనిటీలో 5 ఏళ్ల పాటు గమనించండి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు యమాహేమీ మంత్రులు
మంత్రుల్ని 2.5 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారు మార్చేశారు. ఏదో బొత్స సత్యనారాయణ గారు లేదా పెద్దిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళను మాత్రమే ఉంచారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా పక్కన పెట్టారు. కానీ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఆదిమూలపు సురేష్ గారిని మాత్రం 5 సంవత్సరాల పాటు మంత్రిగా కొనసాగించారు. ఈయన ఈ మాదిగ కమ్యూనిటీకి పెద్ద దిక్కు ఆ పార్టీలో. మరి ఈ పెద్ద దిక్కు ఎటుపోయాడు? అసలు కనపట్ల. ఎక్కడ? నా కింద కనపట్ల, మా ఓడి కింద కనపట్ల, ఎక్కడ కనపట్ల? ఎటుపోయాడు? మందా సాల్మాన్ మాదిగే కదా. మరి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోతే ఆ పార్టీలో మాదిగలకి పెద్ద లీడర్గా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు ఒక్క మాట ఎందుకు మాట్లాడట్లా? ఎటుపోయాడు? 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కదా. ఆ 1,000 కోట్ల రూపాయల్లో నుంచి కనీసం 1,00,000 నా కుటుంబానికి ఇవ్వచ్చు కదా. మరి మా పేర్లు చెప్పుకొని, మా కమ్యూనిటీలను వాడుకొని, మా కులాలను వాడుకొని పదవులు దొప్పుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, ఆస్తులు కూడగొట్టుకుంటారు, ఆస్తులను పోగు చేసుకొని దాచుకుంటారు. కానీ మా ప్రాణాలు పోతే మాత్రం ₹1 ఇవ్వరా? 1 నిమిషం మాట్లాడరా? ఎక్కడ దాక్కున్నాడు ఆయన? ఆయన బయటికి దండి, ఆయన బయటికి దండి. మీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీ గురించి మాట్లాడేటప్పుడు, అధికార పార్టీ మాట్లాడటం లేదు అనేటప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడలేదు కదా, వారి గురించి ఎందుకు నువ్వు ప్రస్తావించవు? వాళ్ళ గురించి ఎందుకు ప్రస్తావించవు? ఇకపోతే కొన్ని విచిత్రమైనటువంటి ఫొటోస్ని నేను డిస్ప్లే చేస్తాను, ఒకసారి మీరు గమనించండి. పక్కన డిస్ప్లే అవుతున్నాయి విచిత్రమైనటువంటి ఫొటోస్. ఈ ఫొటోస్ మీరు చూస్తే ఇంకా ఆయన మాట్లాడాడు చాలా, దాని గురించి తెలుసుకోబోయే ముందు ఒకసారి ఈ ఫొటోస్ చూడండి. ఒకసారి ఫోటోని మీరు గమనించండి, డిస్ప్లే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి లెఫ్ట్ రైట్ గమనించండి. ఒకవైపు చూస్తే మీరు అక్కడ మాజీ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ గారు ఉంటారు, చేతులు ఇట్లా కింద కట్టుకొని ఉన్నాడు. ఇటువైపు చూడండి, ఇంకొక ఆయన కూడా చేతులు ఇట్లా కింద కట్టుకొని ఉన్నాడు. ఆయన బొమ్మ ఇజ్రాయెల్ గారు, ఎమ్మెల్సీ గారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆయన పక్కన ఇంకొక వ్యక్తి తొంగి చూస్తున్నాడు చూడండి. ఆయన ఈ రోజున ఇప్పుడు గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు. ఇటు రండి, బ్లాక్ షర్ట్ తోటి బాగా రౌండప్ చేసి ఆయన చూడండి, ఆయన అనంతబాబు గారు. ఓకే, మీరు గమనించండి, అనంతబాబు ఒక దళితుడిని చంపాడా లేదా? చంపి డోర్ డెలివరీ చేశాడా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రిమాండ్ చేశాడా లేదా? అయినా ఆ పార్టీ సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకపోయినా ఓకే, వాళ్ళ అంతర్గత విషయాలేదో మనకు తెలియదు, ఆ అగ్రవర్ణ రాజకీయ పార్టీలో జరిగేటువంటి చర్చలేదో మనకు తెలియదు. కానీ సిగ్గు శరం అనేది వదిలేసి కడుపుకు కూడు తింటున్నాం అనేటువంటి అంశాన్ని మర్చిపోయి, మాదిగ కమ్యూనిటీలో పుట్టామనేటువంటి అంశాన్ని మర్చిపోయి, దళిత కమ్యూనిటీలో పుట్టామనేటువంటి అంశాన్ని మర్చిపోయి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కును వాడుకున్నటువంటి అంశాన్ని మర్చిపోయి ఎలా దిగుతారు అతనితో ఫోటో? ఎలా దిగుతారు అతనితో ఫోటో? ఇంకా క్లోజ్గా ఉన్నటువంటి ఫోటోలు కూడా పెట్టారు. అవి ఇప్పుడు నా దగ్గర లేవు, అప్పుడు వచ్చినాయి. అంటే మీరు ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తితోటి ఫోటోలు దిగుతారా? ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకుంటారా? ఇదా మీకు దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమ? మీరు దళితుల గురించి మాట్లాడతారా? ఓకే మాట్లాడాలి, నేను కాదంటలేదు. కానీ ఆ మందా సాల్మాన్ యొక్క కుటుంబానికి మీరేం చేశారు? కనీసము జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఇంటి దగ్గరికి రప్పించలేకపోయారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ నియోజకవర్గానికి తీసుకురాలేకపోయారు. నేను ఎందుకంటున్నానా అంటే, నేను ఎస్సీలనైనా, ఎస్టీలనైనా, బీసీలనైనా, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కమ్మల్లో ఉన్న పేదలనైనా, కాపుల్లో ఉన్నటువంటి పేదలనైనా, రెడ్లలోనైనా, ఎవరినైనా ఈ సమాజంలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగితే అన్యాయం జరిగిన వాళ్ళ వైపు నేను నిలబడి మాట్లాడతాను. నా కులంతో సంబంధం లేదు. ఇక్కడ మీరు గమనించండి, మందా సాల్మాన్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు తెనాలిలో దళితులని, బీసీలని నడి రోడ్డు మీద పోలీసులు కూర్చోబెట్టి అరికాళ్ళు ముందుకు చాయించి లాఠీలతో కొట్టారని చెప్పేసి తెనాల పర్యటన చేశాడు. ఆ సందర్భంలో నేను 4-5 వీడియోలు చేశాను, చూసుకోండి. రవిడీలా పోలీసులు అని చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి స్వాగతిస్తూ చేశాను, ఖచ్చితంగా పరామర్శించాలని చేశాను, గవర్నమెంట్కి అగెనిస్ట్గా 4 వీడియోలు చేశాను, మీరు చూసుకోండి. ఓకే, అక్కడ దళితుల్లో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు. అయితే అరికాళ్ళ మీద కొట్టారని పర్యటన పెట్టుకొని అక్కడ పర్యటన చేయడం జరిగింది. కానీ ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీ కార్యకర్త, నోట్ దిస్ పాయింట్, అక్కడ ఎవరో కార్యకర్త, ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళు తెలియదు, కానీ అక్కడ పర్యటనకి వెళ్ళావు, వాళ్ళని పరామర్శించావు, వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేశావు. కానీ ఇక్కడ మీ కార్యకర్త పిల్లేని గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాదిగ కార్యకర్త చనిపోతే పరామర్శించడానికి వెళ్ళవా? నీ క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుంటావా? ఏం రాచరికమా ఇది? రాజువా నువ్వు? 11 సీట్లు వచ్చినటువంటి నువ్వు రాజువా? నీ దగ్గరకు పిలిపించుకొని, నీ క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకొని ఆ కుటుంబ సభ్యులను పరామర్శిస్తావా? నీ కార్యకర్త నీకు ఓటేశాడు, నీకు ఓటేసిన పాపానికి ఊరొదిలి పెట్టిపోయాడు, ఊర్లోకి వస్తే సత్య శవమై తేలాడు.
శవమై తేలినటువంటి వ్యక్తి ఇల్లు ఎలా ఉందో, ఆ ఇంటిలో భార్య ఎలా ఉందో, అతని పిల్లలు ఎలా ఉన్నారో, నీ కార్యకర్తలు ఎలా ఉన్నారో పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద లేదా? అంటే దళితుల్లోనే వివక్ష, దళితుల్లోనే వివక్ష. ఒక సామాజిక వర్గాన్ని ఒకలాగా చూస్తున్నావు, ఇంకొక సామాజిక వర్గాన్ని ఇంకొకలా చూస్తున్నావు. నేను అంటున్న తొట్టిగానే అంతకే పెట్టినా మీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకి తొట్టిగానే అంతకే పేరు పెట్టినా. కనీసం ఒక కార్యకర్త చనిపోతే, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్త చనిపోతే, ఆ కార్యకర్త ఇంటికి కూడా జగన్మోహన్ రెడ్డిని మీరు తీసుకురాలేనప్పుడు దేనికి వయ్యా మీరు? దేనికి మీరు ఆ పార్టీలో? దేనికి ఆ పార్టీలో మేము దళిత నేతలమి, దళితులకు అన్యాయం జరిగింది, మాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోయారు, ప్రభుత్వం అంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలి, ఏంది అంత ఇవ్వడం ఇంత ఇవ్వడం పక్కన పెట్టబ్బా, అంత ఇవ్వడం ఇంత ఇవ్వడం పక్కన పెట్టు. ఆత్మగౌరవాన్ని కాపాడడానికైనా ఆ బిడ్డను, ఆ బిడ్డకు సంబంధించినటువంటి కుటుంబాన్ని వచ్చి పరామర్శించాలి కదా. ఎక్కడ పరామర్శించాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ పరామర్శించాడు? ఎందుకు పరామర్శించలేకపోయాడో సమాధానం చెప్పండి. వాళ్ళ పార్టీకి సంబంధించిన, అగ్రవర్ణాలకు సంబంధించిన రెడ్లు జైల్లో ఉంటే వెళ్ళి పరామర్శిస్తాడు. రెడ్లు జైల్లో ఉంటే ములాఖతులో వెళ్ళి పరామర్శిస్తాడు. ఇక్కడ సస్తే పరామర్శించరా? ఇక్కడ సస్తే పరామర్శించరా? మాదిగలు కూడా ఆలోచించండి, మాదిగలు కూడా ఆలోచించండి. అంటే ఆ పార్టీలు జెండాలు మోసి భుజాలు కందిపోయేటట్టు ఆ పార్టీల జెండాలను భుజాల మీద పెట్టుకొని, మన ఇళ్ల మీద కట్టుకొని, ఆ పార్టీల రక్తాన్ని ఇముడ్చుకొని, ఆ పార్టీల కోసం కష్టపడి, ఆ పార్టీల కోసం ర్యాలీల్లో పాల్గొని, ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు జిందాబాదులు కట్టి, వాళ్ళ మీద పూళ్లు చల్లి, వాళ్ళని ఊరేగింపులు చేసి, వాళ్ళకు ఓట్లేసి, వాళ్ళ గద్దెనెక్కిస్తే వాళ్ళు మనం చచ్చినా కూడా మనల్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు ఈరోజు. నేను అంటున్నా, మందకృష్ణ రాలేదని చెప్పేసి నేను వీడియో చేశా. సరే వచ్చాడు, ఏం జరుగుతుందో తర్వాత కూడా ఇంకో వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తా. డెఫినెట్గా ఆయన కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయాలని చెప్పాడు. ఆయన తీసుకున్న స్టాండు, వాళ్ళ ఆర్గనైజేషన్ తీసుకున్నటువంటి స్టాండు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయాలని. కానీ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు. అయినా కానీ రక్తం, కమ్యూనిటీ, జాతి బిడ్డ చనిపోయాడు అనేటువంటి భావనతో వచ్చాడు. వచ్చినందుకు ఖచ్చితంగా మీకు 100% సెల్యూట్ చేస్తా ఉన్నాను. అయితే ఇంకొన్ని మాటలు ఏమన్నాడో ఒకసారి ఆయన మాటలు వినండి. ఎవరు? అరుణ్ కుమార్ గారు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు ఇంకేమన్నాడు ఒకసారి వినండి. పరిపాలన నడుస్తుంది దళితుల మీద, దళిత ప్రజల మీద. ఈ రోజు ఒక దళిత మనిషి చనిపోతే మరి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండి, దళితుల నాయకులు ఉండి ఏమాత్రం కూడా చిక్కులు మనకుండా ఈ రోజు ఇంత కాముగా ఉన్నారో మీకు సిగ్గుందా? అన్నా మీరు మాట్లాడినటువంటి మాటని నేను 100% సమర్థిస్తున్నా. దళితులుగా ఉన్నటువంటి, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, 29 మంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ మాట్లాడకపోలేదు. అయితే మీరు ఒక అంశాన్ని కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద దమనకాండలో జరిగినటువంటి సందర్భంలో మీరు ఎంతవరకు మాట్లాడారు ఒకసారి గుండెల మీద చేసుకొని మాట్లాడాలి. మిమ్మల్ని విమర్శించడానికి కూడా నాకు నోరు రావటం, మిమ్మల్ని మాట్లాడడానికి కూడా నాకు నోరు. ఎందుకంటే మీరు కూడా సాటి దళితులే కదా. అంటే మీకు అక్కడ ఏ పాత్ర ఇచ్చారు, మీ పార్టీలో మీకు ఎంత స్వేచ్ఛ ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. అంటే మీరు ఆ రోజున మాట్లాడుంటే ఈ రోజున ఇలా మీరు మాట్లాడడానికి కూడా అర్హులే. మీరు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు మాట్లాడారా? వీడియో బైట్స్ ఉంటే బయట పెట్టండి. సుధాకర్ గారు చనిపోయినప్పుడు మాట్లాడారా? వీడియో బైట్స్ ఉంటే ఇట్లా చనిపోయినటువంటి సందర్భాల్లో, దాడులు జరిగినటువంటి సందర్భాల్లో ఎక్కడ మాట్లాడారో ఉంటే ఆధారాలు బయట పెట్టండి అన్న. అంటే మీలాగేనన్నా మీరు ఏ విధంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగులకు మడుగులొత్తుతున్నారో ఈ రోజున ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులైనా, దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలైనా, కూటమిలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగులకి ముడుగులెత్తుకుంటూ ఉండిపోయారు. పెద్ద తేడా ఏం లేదన్నా, పెద్ద తేడా ఏం లేదు. మీరు చేసినటువంటి క్వశ్చన్ని నేను 100% సమర్థిస్తా. అంటే ఇక్కడ ఏమైపోతుందయ్యా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకులు మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళితులకు సంబంధించినటువంటి నాయకులు ఎగిరెగిరి మాట్లాడతారు. మా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడతారు, మా దళితుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మాట్లాడతారు, మా దళితుల మీద జరుగుతున్నటువంటి హత్యల గురించి మాట్లాడతారు. కానీ అధికారం వచ్చిన తరువాత మాత్రం ఒక్కళ్ళు పెదవి విప్పరే, ఒక్కళ్ళు మాట్లాడరే. అంటే మా ఆత్మగౌరవాలు, మా మనుషులు, మా ఆడోళ్ళు, మా హత్యలు, మా చావులు అన్నీ కూడా మీరు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు తప్పితే ఎక్కడా కూడా నిజంగా దళితుల మీద ప్రేమ ఉన్నటువంటి నాయకుడు ఒక్కడు కూడా కనిపించడం లేదా? అంటే ఓటు బ్యాంక్ కోసం, ఓట్లుగా మార్చుకోవడం కోసం ఈ దళితుల యొక్క హత్యలని, అత్యాచారాలను మీరు వాడుకుంటున్నారు తప్పితే నిజంగా ప్రేమ ఎక్కడుందన్నా?
నిజంగా ప్రేమ ఎక్కడుంది? నిజంగా ప్రేమ ఉంటే నేను అంటున్నా మళ్ళా, నిజంగా మీకు ప్రేమ ఉంటే నేను అంటున్నా మళ్ళా, ఎవరెవరైతే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి, ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. ఏది కనీసం ఆ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులైనా వెళ్ళాలి, నాయకులు వెళ్ళాలి, మీరు పరామర్శిస్తారు. 100% అది జరుగుతుంది. ఎందుకంటే రాజకీయం కోసమన్నా అది జరుగుతుంది. ఓకే, వెళ్ళినటువంటి సందర్భంలో మీరు ఆ కుటుంబానికి ఏం సాయం చేస్తారో చెప్పండి. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా చేయండి. మీరు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క లక్ష ఇచ్చినా కానీ 10 లక్షలు అవుతాయే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులను తీసుకొని కమ్మండగా మాలామాదిగా తీసుకుంటే 20 మంది దాకా ఉంటారు కదా. 20 మంది 20 లక్షలు ఇచ్చినా కూడా 20 లక్షలు అవుతాయే. మన సురేష్ అన్న కాడ ఎంత ఉంది? మన ఆదిమలుపు సురేష్ గారి కాడ ఎంత ఉంది? ఆయన ఇవ్వచ్చు కదా ఒక 10 లక్షలు, ఏమవుతుంది? నందిగాం సురేష్ గారు ఆయన ఒక సామాన్యుడు, స్టూడియో నడుపుకుంటున్నటువంటి వ్యక్తి, ఎంపీగా పనిచేశారు. ఆయన కూడా సంపాదించుకున్నాడు కదా. ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు నేను కుల సంఘాలకు సంబంధించిన నాయకులను అడిగా, ఎందుకు ఎవరు మీరు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడలేదని. ఆయన సంపాదించుకున్నాడు తప్పితే ఎప్పుడు కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను తిన్నారా తినలేదా అని కూడా అడగలేదు. మేము ఎందుకు మాట్లాడాలి అన్నారు. అయినా నేను మాట్లాడాను. నేను కుల సంఘానికి సంబంధించినటువంటి నాయకుడిని కాదు కాబట్టి కుల వివక్ష చూపిస్తున్నారని చెప్పేసి నేను మాట్లాడా. అరెస్ట్ చేయడాన్ని నేను ఖండిస్తూ మాట్లాడే వీడియో చూసుకోండి. మరి సురేష్ అన్న ఈరోజు కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, ఇవ్వండి ఒక 5 లక్షల రూపాయలు. మీ పార్టీ కోసం చనిపోయినటువంటి వ్యక్తికి ఇవ్వండి. ఇవ్వడానికేమని నేను అంటున్నా. 100% మీలో నిజంగా చావుంటే, మీరు దమ్ము కలిగినటువంటి మాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాదిగల టికెట్లు తక్కువ ఇస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టులు తక్కువ ఇస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాదిగ కార్యకర్తలు చనిపోయినా కానీ సరైన గౌరవం ఇవ్వటం లేదు. ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టండి. ఆ గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని 100% ఆ ఇంటికి తీసుకెళ్ళాలి. ఆ ఇంటికి తీసుకెళ్లడంతో పాటు ఆ పార్టీ నుంచి ఇచ్చేటువంటి సహకారాన్ని మీరు పెంచడంతో పాటు ఎవరైతే ఈ దళిత కమ్యూనిటీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో, 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఆ 5 ఏళ్ళు అంతో ఇంతో సంపాదించుకొని ఉంటారు కదా. ఏ పార్టీ అయినా ఎవరు అధికారంలో ఉన్న కామనే కదా. మీరు సంపాదించుకున్నటువంటి డబ్బుల్లో నుంచే ఆ కమ్యూనిటీకి సంబంధించి ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా మీరు ఆదుకోవాలి. ఆదుకోకుండా ఏదో కంటగింపు తుడుపుల కోసం, కన్నీళ్లు తుడవడం కోసం ఆ గ్రామాలకు వెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించి సోషల్ మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి ఆ చావులని మీ ఓటు బ్యాంక్ మలుచుకోవాలని మీరు చూస్తే మాత్రం ఎండగట్టేటి దగ్గర మేము ముందుంటాం. మాకు పార్టీలతో సంబంధంలే. మేము చేసేటువంటి వీడియోలో మెజారిటీ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూనో, కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి అంశాలను ప్రశ్నిస్తూనే ఉండొచ్చు. ఎందుకుంటాయా అంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ప్రశ్నించేటువంటి జర్నలిజం కాబట్టి, నిలదీసేటువంటి జర్నలిజం కాబట్టి ఉండొచ్చు. కానీ తప్పు ఎవరు చేసినా 100% మాట్లాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసుకుంటూ పోతూ ఆ తప్పులు ఎవరు చూడలేదులే, ఎవరు గమనించుకోరులే, ఎవరు పట్టించుకోరులే, మనం ఏది మాట్లాడేసినా వెళ్ళిపోతుందిలని మీరు అనుకుంటే మాత్రం అది తప్పు. 100% మేము చూస్తున్నాము, మేము గమనిస్తాము, 100% మేము ఖండిస్తాం. కాబట్టి మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో సూటిగా, తేటగా, నీటుగా, ఘాటుగా నిజాలను మాత్రమే ప్రజలకు తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా దళిత సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బానిసలుగా మారిపోయి జెండాల కూలీలుగా ఉండబాకండి. ఆ జెండాలు మనవి కాదు. అది ఏ పార్టీ అయినా, ఏ పార్టీకి సంబంధించినటువంటి జెండాలైనా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎంతవరకు రాజకీయం చేయాలో అంతవరకే చేయండి. ఎంతవరకు ఓట్లు వేయాలో అంతవరకే చేయండి. స్వతంత్ర భావజాలం కలిగి స్వతంత్ర శక్తిగా ఎదగాలనుకున్నప్పుడు, అంబేద్కర్ గారి యొక్క భావజాలం కావాలనుకున్నప్పుడు, కాన్సీరామ్ గారి యొక్క మార్గంలో నడవాలి అనుకున్నప్పుడు మాత్రమే సీరియస్గా పొలిటికల్ చేయండి. అప్పటిదాకా ఏ రాజకీయ పార్టీకి కూడా మీ జీవితాలను బలి చేసుకోవద్దని ప్రతి సందర్భంలో కూడా ప్రజల పక్షాన నిలబడుతూ పార్టీలకు అతీతంగా నిజాలు మాత్రమే మాట్లాడతాం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.